తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పవన్. జమిలీ ఎన్నికలపై తమిళనాడు సీఎం స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. చెన్నైలో వన్ నేషన్ వన్ కలెక్షన్పై జరిగిన సమ్మిట్లో ఆయన మాట్లాడారు. తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పడుతుందని వెల్లడించారు. త్వరలో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశారు. అవసరమైతే ఇక్కడ ప్రచారం చేసేందుకు తాను వస్తానని, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధమన్నారు. పవన్ ఓ శక్తిలా చెన్నైకి వచ్చారు. తమిళిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిపై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ శక్తిలా ఇక్కడికి వచ్చారు. ఆయనకు సుస్వాగతం. మీరు రావడం నాకే కాదు, మొత్తం తమిళనాడుకే చాలా సంతోషంగా ఉంది. మీ సందర్శన మాకు బలాన్ని ఇస్తుంది అని కొనియాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో పాల్గొన్నందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నైనార్ నగేంద్రన్ గారు, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ పొంగిలేటి రెడ్డి సుధాకర్ గారు, డాక్టర్ అరవింద్ మీనన్ గారు, శ్రీ అనిల్ కే ఆంటోనీ గారు, శ్రీ రా అర్జునమూర్తి గారు, శ్రీ నారాయణ తిరుపతి గారు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి. మీ ఊరిలో మరియు మీకు తెలిసినటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సందేశాన్ని తెలియచేయండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం, ఊరు నుండి వెళ్ళి ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ గ్రామాలను మర్చిపోకూడదు. గ్రామ అభివృద్ధిలో వారి వంతు పాత్రను వారు పోషించాలి. అదే నిజమైన అభిమానం. తద్వారా దేశానికి సేవ చేసినట్లు అవుతుంది. మీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దుర్గేష్. ఏపీలో సినీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తాము ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుందామని సిద్ధమని గతంలోనే ఫిల్మ్ ఛాంబర్కు తాను లేఖ రాసినట్లు వివరించారు. తమ ప్రభుత్వాన్ని కలవకపోయినా టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచామన్నారు. హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలి. మంత్రి దుర్గేష్ సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ దుయ్యబట్టారు. పవన్ సినిమాపై ఓ మాజీ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడాలని, హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలని హితవు పలికారు. సినిమా రంగాన్ని ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాత అరవింద్ మాటలు వాస్తవమని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని వావింటిపర్తి నందు పర్యటించిన బొబ్బేపల్లి. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం వావింటిపర్తి గిరిజన కాలనీ నందు పర్యటించడం జరిగింది. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఎవరైతే జనసేన వైపు మొగ్గు చూపుతున్నారో వారితో కలిసి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి భావాజాలం నచ్చి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి పంచాయతీల అభివృద్ధి కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కావచ్చు, దేశ సరిహద్దుల్లో సైనికుల యొక్క పోరాటానికి అండగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రజలను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల గుండెల్లో తమ ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, దేశ రక్షణలో కావచ్చు భాగస్వామ్యం అయ్యే విధంగా యువతలో చేతనను తీసుకువచ్చే విధంగా ఆయన మాట్లాడే ప్రతి మాటను అభినందించి గౌరవించి ఆయనతో నడవాలని, అటువంటి ఆలోచన కలిగేటువంటి కులమత వర్గ భేదాలు లేకుండా ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అండగా ఉండే విధంగా ఈ యొక్క గ్రామాల పర్యటన కొనసాగిస్తావున అందులో భాగంగా వాళ్ళ యొక్క సమస్యలు కూడా అడిగి తెలుసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఫ్యాన్స్ ప్లస్ తెలుగు కమ్యూనిటీ కోసం వచ్చే వేసవిలో అసెంబ్లీ ఎన్నికలుండే తమిళనాట అప్పుడే రాజకీయ వేడి మొదలైంది.
అక్కడ పొత్తులు, ఎత్తులు ఆసక్తిని రేపుతున్నాయి. సౌత్ ఇండియాలో కీలకమైన తమిళనాడులో ఈసారి సత్తా చాటేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా పవన్ చరిష్మాతో ఫ్యాన్స్, తెలుగు సెటిలర్ల ఓటు బ్యాంకుతో కొన్ని సెగ్మెంట్లు గెలవాలని ప్లాన్ చేస్తుంది. అందుకే ప్రచారానికి వస్తానని పవన్ నేడు చెన్నైలో సంకేతాలు ఇచ్చారని స్పష్టం అవుతుంది. తమిళనాడు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం. చెన్నైలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ నేతలతో జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ మాజీ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు శ్రీ నయనార్ నాగేంద్రన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ శ్రీ అనిల్ ఆంటోనీ, బీజేపీ తమిళనాడు నేతలు శ్రీ అర్జున మూర్తి, శ్రీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో యువకుల గల్లంతుపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. సత్యమేవ జయతే. ముమ్మిడివరం వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.